తెలంగాణకు ద్రోహం చేసే వ్యక్తుల్ని నియామకం చేస్తూ ఉంటే ఎవరు మాట్లాడరు. ఎందుకు మౌనం వహిస్తురో ఇలా తెలంగాణ ప్రజల తరపున మేము అడుగుతా ఉన్నాం. చంద్రబాబు నాయుడు సమక్షంలో రేవంత్ రెడ్డి గారు జూలైలో బనకచెర్ల సంబంధించినటువంటి నీళ్లను దోసుకొని పోవచ్చు, మీకు బనకచెర్లకు మేము గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడితే సమావేశం పెడితే దీనిపైన ఏ రాజకీయ పార్టీ కానీ, తెలంగాణలో ఉన్నటువంటి నీటి రంగ నిపుణులు కానీ, తెలంగాణలో ఉన్నటువంటి మేధావులు కానీ, తెలంగాణ ఉద్యమం పేరు చెప్పి ఆ రోజు కేసీఆర్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కొలువులు పొందిన కోదండరాం, కొలువులు పొందిన ఆకునూరు మురళి మాట్లాడారు. వీళ్ళు ఎందుకు మాట్లాడతలేరు అని అడుగుతా ఉన్నాను నేను. అదేవిధంగా ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు విజయవాడకి వెళ్ళి చంద్రబాబు నాయుడుతో సమావేశం పరుచుకొని తెలంగాణ నీళ్లను ఆంధ్రాకు అప్పజెప్పితే ఎవరు మాట్లాడరు. రీసెంట్గా ముఖ్యమంత్రి గారి రివ్యూ మీటింగ్ జరిగితే ఆ రివ్యూ మీటింగులో ఓటుకు నోటు కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారేమో మూటలు మోస్తే ఆ మూటలు అందించిన మనిషి ఉదయసింహకు ఏం సంబంధం? తెలంగాణ సెక్రటేరియట్లో తెలంగాణ సంబంధించినటువంటి సమావేశం జరిగితే ఆ సమీక్షలో ఉదయసింహకు ఏం సంబంధం? ఉదయసింహకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో నియమించబడ్డటువంటి ఈ ఆంధ్ర మూలాలున్నటువంటి అధికారులకు తెలంగాణకు ఏం సంబంధం అని అడుగుతా ఉన్నా నేను. ఇవాళ దీనిపైన ఏ మేధావి మాట్లాడు? ఎందుకు మౌనం వహిస్తూ ఉన్నారు? ఇవాళ అదేవిధంగా తెలంగాణ ప్రాంతంలో గతంలో కేసీఆర్ గారు హెలికాప్టర్ వాడిన న్యూస్ అయ్యేది. ఇవాళ నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా, మిస్ వరల్డ్ పోటీలకు ₹1,00,000 ఖర్చు పెట్టి ఒక ప్లేట్ భోజనం వాడితే తెలంగాణ వాళ్ళు ఎవరు మాట్లాడకూడదా? ఏబులవాడలో వెళ్ళి ఒక ప్లేట్ భోజనానికి ₹34,000 రేవంత్ రెడ్డి ఖర్చు పెడితే ఎందుకు మౌనం వహిస్తున్నారని నేను అడుగుతా ఉన్నాను. అదేవిధంగా ఇవన్నీ కేటీఆర్ గారు మాట్లాడితే, ఇవన్నీ బీఆర్ఎస్ పార్టీ మాట్లాడితే వ్యక్తిగతమైన దాడులు చేస్తూ ఉన్నారు, వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ ఉన్నారు, వ్యక్తిత్వాన్ని అన్నం చేసేటట్టు మాట్లాడుతూ ఉన్నారు. మా కేటీఆర్ గారు మాట్లాడిన మాటలలో ఏం తప్పుందని అడుగుతా ఉన్నాను. నేను 1665 కోట్ల రూపాయలు సీఎం రమేష్కు కట్టబెట్టిన మాట వాస్తవం కాదా అని అడిగినాడు. సీఎం రమేష్ చర్చ ఏం పెట్టాలి? నీకు వచ్చిందా లేదా చెప్పాలి. కాంట్రాక్ట్ మీద మాట్లాడాలి, కాంట్రాక్ట్ వచ్చిందా లేదా మాట్లాడాలి. కానీ కులాల కుంపటిని పెట్టి రేపు జరగబోయే జూబ్లీహిల్స్ ఎలక్షన్లో చలిగాసుకునే ప్రయత్నం ఏదైతే ఉందో దాన్ని భారత రాష్ట్ర సమితి ఖండిస్తూ ఉంది. వాస్తవం కాదా? ఏదైతే హెచ్యు భూములకు సంబంధించి 400 ఎకరాలను ఒక బ్రోకరేజ్ సంస్థ ద్వారా మీరు సీఎం రమేష్ మధ్యవర్తిత్వం వహించి మరి 10,000 కోట్లు ఇప్పిస్తానంటే ఆ 10,000 కోట్లకు బదులుగా ఏదైతే ఫ్యూచర్ సిటీలు రోడ్డు నిర్మాణాల కోసం సీఎం రమేష్ సంబంధించినటువంటి సంస్థకు 1665 కోట్లు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఒక భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్గా, తెలంగాణ ప్రయోజనాలను కాపాడే వ్యక్తిగా, ఒక ఎమ్మెల్యేగా, ఒక మాజీ మంత్రిగా క్వశ్చన్ వేస్తే ఆ క్వశ్చన్ పైన సమాధానం చెప్పరు. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు అవుతుంది. 20 నెలల్లో అన్ని రకాల ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి చెంతనే ఉన్నవి. ఒక్కటంటే ఒక్కటి మా కేటీఆర్ మీద కానీ, మా కేసీఆర్ గారి పైన కానీ, గత ప్రభుత్వం పైన కానీ ఒక్కటంటే ఒకటి నిరూపించరని అడుగుతా ఉన్నాను. నిరూపించరు. ఇవాళ నిరూపించకపోగా ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతూ ఉంటారు. ఏం మాట్లాడుతూ ఉంటారు వీళ్ళు?
రేవంత్ రెడ్డి గారు ఒక తెలంగాణ సంబంధించినటువంటి అణగారిన వర్గాల పట్ల వారు మాట్లాడిన మాటలు, ఎందుకంటే దున్నపోతులను కాసిండు కాబట్టి చాలా కాలం దున్నపోతులతో తిరిగి ఆయన కూడా ఆయన దున్నపోత అనుకుంటున్నాడేమో. పెండ పిసికే అలవాటుతోని ఆయన పిసుకుడు గురించి మాట్లాడుతున్నాడు. శ్రీనివాస్ యాదవ్ అనేట ఆయన పిసుకుడు సంగతి ఇది శ్రీనివాస్ యాదవ్ గారి గురించి మాట్లాడిన మాట. ఇది వీళ్ళు ఎలక్షన్ల కోసం వీరు ఎమ్మెల్యే మాట్లాడినట్టు, మాజీ ఎమ్మెల్యే 6 కాదు 8 అబద్ధాలు ఆడుతుంది మన ప్రభుత్వం. ఇంకా 3 సంవత్సరాలు నమ్మడం నమ్మకపోవడం నేను అదే చెప్తున్నా. మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. శంకర్ బట్టలు ఇవాళ ఎమ్మెల్యే వేదిక మీద కూర్చున్నాడు. చేపలు పట్టుకునే శ్రీహరి ఈ రోజు మంత్రి అయ్యాడు. ఈర్లపల్లి శంకర్ బట్టలు ఉతికే జాతి. ఇది రేవంత్ రెడ్డి గారి యొక్క మాటలు. అంటే ఎంత దౌర్భాగ్యం అనిపిస్తుందంటే, నేను డాక్టరేట్ చదువుకున్నా, తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు సైనికుడిగా పనిచేసిన, ఇవాళ ఈ తెలంగాణ సమాజంలో మాట్లాడేటువంటి గొంతులు మూగపోయినాయని అడుగుతా ఉన్నాను నేను. ఇవాళ అంతకంటే ముందు రజకులు ఎవరు ఎమ్మెల్యేలు కాలేదా? బసవరాజ్ సారా ఎమ్మెల్యే కాలేదా? అదే కేసీఆర్ నాయకత్వంలో వారిని ఎమ్మెల్సీ చేయలేదా? వారు గతంలో మంత్రిగా పనిచేయలేదా? రేవంత్ రెడ్డి గారు వచ్చినట్టు, ఆ జాతిని ఉద్ధరించినట్టు, ఒక లక్షలాది మంది బహిరంగ సభలో మాట్లాడే మాటలు ఏదైతుందో, ఇది రేవంత్ రెడ్డి యొక్క అహంకారానికి సూచిక. ఇది గతంలో ఈటల రాజేంద్ర గారు ముదిరాజు కులం నుంచి మంత్రి కాలేదా? కేసీఆర్ గారి నాయకత్వంలో ఆర్థిక మంత్రి కాలేదా? ఎమ్మెల్యే కాలేదా? బండ ప్రకాష్ ముదిరాజు గారు ఎమ్మెల్సీ కాలేదా? ఎంపీ కాలేదా? రాజ్యసభ మన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ కాలేదా? ఇవే వచ్చినట్టు రేవంత్ రెడ్డి ఈ కులాలను మొత్తం లేపుకొని వచ్చినట్టు, రేవంత్ రెడ్డి ఈ కులాలకు గుర్తింపించినట్టు ఆ మాటలు ఏదైతే ఉందో చాలా దురదృష్టకరం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నా. ఇలా తెలంగాణలో నుండి బలైన వర్గాల జాతులు ఆ మాటలు చూసినప్పటి నుంచి ఇదే ముఖ్యమంత్రి, ఈ ముఖ్యమంత్రితో మాట్లాడొచ్చా? ఒక రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అన్ని వర్గాలను, అన్ని కులాలను, అన్ని మతాలను కలుపుకొని పోతామని చెప్పేసి, నాకు సమానం అని చెప్పేసి ప్రమాణ స్వీకారం చేసినటువంటి ముఖ్యమంత్రి వర్గాల పట్ల మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో, మరి ఇది రేవంత్ రెడ్డి గారి వ్యక్తిగత వ్యాఖ్యలా, ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ మాట్లాడిస్తుందా? బలైన వర్గాలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మరి అలా గతంలో గంగిరెద్దుల వాళ్ళ గురించి, గతంలో వంశరాజులు వాళ్ళని పిచ్చకుంట్లని చెప్పేసి మాట్లాడిన సందర్భం కావచ్చు, అదేవిధంగా పొన్నాల గారి గురించి మాట్లాడిన మాటలు ఇలా మీడియా ద్వారా గుర్తు చేస్తూ ఉన్నా. అంటే ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డిలో భూస్వామ్య లక్షణాలకు, ఒక అణిచివేత ధోరణి ఉన్నటువంటి లక్షణాలకు ఇది నిదర్శనం అని చెప్పేసి ఇలా మీడియా సాక్షిగా చెప్తా ఉన్నా. ఇక రేవంత్ రెడ్డికి అట సోనియా గాంధీ లైఫ్ అచీవ్మెంట్ అవార్డు ఇచ్చిందట, నోబెల్ అవార్డు ఇచ్చిందట. ఎందుకు ఇచ్చిందగా? తెలంగాణ తల్లి రూపం మార్చినందుక, తెలంగాణ తల్లి రూపం నుంచి బతుకమ్మను తీసివేసినందుక ఎందుకు ఇచ్చింది నీకు? అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు మరి అలా అనేక రోజులుగా మరి అలా గురుకుల పాఠశాలలు సుమారు 100 మంది పైచిలకు చనిపోయింది. విద్యాశాఖ మంత్రిగా సమీక్ష చేయాల్సిన బాధ్యత నీ మీద లేదా? గురుకుల పాఠశాలను సందర్శించాల్సిన బాధ్యత విద్యాశాఖ మంత్రిగా, ముఖ్యమంత్రిగా నీ మీద లేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ నాట్లు మొదలైనవి, యూరియా రావట్లేదు, రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. మరి దీని మీద సమీక్ష చేసే అవకాశం ముఖ్యమంత్రికి లేదని అడుగుతా ఉన్నాను. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడుతూ ఇవాళ బూతులకు బాండ్ అంబాజీలుగా మారిండు రేవంత్ రెడ్డి గారు.